భారత రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా మొన్న ప్రవర్తించింది అన్న దాని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ అనే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేసింది. ఇది ఆకాశం దూసుకొస్తున్న మిస్సైల్స్ని కానీ డ్రోన్లను కానీ షార్ట్ రేంజ్ రాకెట్స్ మోటార్స్ని ముందుగానే తన రాడార్ ద్వారా గుర్తించి వాటి గాల్లోనే పేల్చి నిర్వీర్యం చేయగలదు. ఈ ఐరన్ డోమ్ అనే క్షిపణి లాంచర్ నుండి 4 కిలోమీటర్ల మరియు 70 కిలోమీటర్ల మధ్య పరిధిలో స్వల్ప శ్రేణి రాకెట్ను అలాగే షెల్ మరియు మోటార్లను అడ్డగించడానికి ఇది రూపొందించబడింది. ఇజ్రాయెల్ అంతటా ఈ ఐరన్ డోమ్ బ్యాటరీలు పెట్టారు. ప్రతి బ్యాటరీలో 20 ఇంటర్సెప్టర్ మిస్సైల్స్ కలిగి ఉన్న 3 లేదా 4 లాంచర్లు ఉంటాయి. అయితే కొంతకాలంగా హమాస్తో జరుగుతున్నటువంటి యుద్ధంలో హమాస్ ఐరన్ డోమ్ వ్యవస్థను గందరగోళానికి గురి చేసే విధంగా అది ఎదుర్కోగలిగే సామర్థ్యం కంటే ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రాకెట్స్ మిస్సైల్స్ పంపించి ఐరన్ డోమ్ సామర్థ్యానికి సవాల్ విసిరింది. అంటే ఐరన్ డోమ్ ఎదుర్కోగలిగే సంఖ్య కంటే పెద్ద మొత్తంలో రాకెట్స్ మిస్సైల్స్ పంపించడం వల్ల అన్నింటినీ ఒకే సమయంలో ఎదుర్కొనే టైం చాలక ఐరన్ డోమ్ కొన్ని టార్గెట్స్ మిస్ అయ్యే అవకాశాలు ఉండి ఇటువైపు పడి నష్టం కలిగించే అవకాశం ఏర్పడుతుంది. గత వారం పాక్ మన మీద ఇదే హమాస్ తరహా దాడి ప్రయత్నించి ఒకేసారి 300 టర్కీ డ్రోన్లు ప్రయోగించినట్టు తెలిసింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ డ్రోన్స్ తయారీ ఖర్చు మిస్సైల్స్ తయారీ ఖర్చుతో పోలిస్తే బాగా తక్కువ. అందుకని మన ఆకాశ్ లేదా రష్యా S-400 ఉపయోగించి అటువంటి చౌక డ్రోన్లను నేలకొల్చడం అంటే మనకు బాగా యుద్ధ ఖర్చు పెరిగిపోతుంది. ముఖ్యమైన టార్గెట్స్ కొట్టే సమయానికి మన దగ్గర మిస్సైల్స్ స్టాక్ తగ్గిపోయే అవకాశం ఉంది. బహుశా ఇటువంటి ఇబ్బందులు మన రక్షణ శాఖ ముందుగానే గుర్తించినట్టుంది. అందుకని కేవలం ఆకాశంలో వచ్చే డ్రోన్లు ఎదుర్కోవడానికి అని చెప్పి ప్రత్యేక కౌంటర్ డ్రోన్ వ్యవస్థ ఏర్పాట్లు చేశారు. దీనికే వారు భారత్ భార్గవాస్త్ర అనే స్వదేశీ పేరు పెట్టారు. మన రక్షణ శాఖ ఈ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను గత వారం విజయవంతంగా పరీక్షించింది. ఈ వ్యవస్థ శత్రు డ్రోన్లను గుర్తించి నాశనం చేయడానికి రూపొందించబడింది. ఇది 10 కిలోమీటర్ల దూరం ఉన్న పెద్ద డ్రోన్లను 6 కిలోమీటర్ల దూరం ఉన్న చిన్న డ్రోన్లను కూడా గుర్తించి నిర్వీర్యం చేయగలదు. అలాగే 5000 మీటర్ల ఎత్తులో ఉన్న అన్ని రకాల భూభాగాల్లో పనిచేస్తుంది. ఈ పరీక్షలు మే నెల 14-15 తేదీల్లో నిర్వహించబడ్డాయని ఈ వ్యవస్థను భారత్లోని ఐరన్ డోమ్గా పోల్చొచ్చని విదేశీ రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్తో సరిహద్దు వివాదాల ఉద్రిక్తత నేపథ్యంలో శత్రుదేశ డ్రోన్ల దాడులను నిర్వహించడానికి వ్యవస్థ భారత రక్షణ వ్యవస్థలో గణనీయమైన అడుగుగా పరిగణించబడుతుంది. ఇప్పుడు రక్షణ వ్యవస్థ ఇలా ముందు చూపుతూ ఉంటే 2004-14 మధ్య మాకు 1,86,000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కావాలని 2009లో ఆర్మీ ప్రభుత్వాన్ని కోరితే 9-14 మధ్య కేంద్రం ఒకటే సరఫరా చేయలేకపోయింది. కారణం టెండర్ల అవినీతి, క్వాలిటీ తిరస్కరణలు. 2014లో మోడీ వచ్చాక అంతర్జాతీయ ప్రమాణాలతో స్వదేశీ జాకెట్లు తయారు చేయించి మన ఆర్మీకి ఇవ్వడమే కాక విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. రఫేల్ యుద్ధ విమానాలు కొనడానికి 2007లో చర్చలు మొదలయ్యాయి. మరి బేరాల కుదరకేమో 2013 వరకు చర్చలు మాత్రమే జరిగాయి. ప్రస్తుతం బడ్జెట్ లేదు, వచ్చే ప్రభుత్వం చూస్తుందని 2013లో అప్పటి డిఫెన్స్ మంత్రి ఆంటోనీ ప్రకటన చేశారు. చైనా బోర్డర్లో రోడ్లు, వంతెనలు వంటి ఇన్ఫ్రా పనులు ఎందుకు చేపట్టలేదని పార్లమెంటు ప్రశ్నిస్తే సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడం ఉత్తమ రక్షణ అనే విధానాన్ని స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి దేశం అనుసరించిందని, అభివృద్ధి చేయని సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధి చేసిన దానికంటే సురక్షితమైన గతంలో భావించినట్టు చెప్పారు. అందుకే అదే పాలసీ కొనసాగిస్తున్నామన్నారు. దేశంలో ఇప్పుడు యుద్ధం జరిగితే మందుగుండు నిల్వలు కేవలం 10 రోజుల యుద్ధానికి మాత్రమే సరిపోతాయి. మాకు మందుగుండు నిల్వలు పెంచి ఏర్పాటు చేయడానికి రక్షణ శాఖ అధికారులు కోరారు. నిజానికి రూల్స్ ప్రకారం మనం కనీసం 40 రోజులకు సరిపడే నిల్వలు ఉండాలి. కానీ 2004-14 మధ్య ఇదే కొరత కొనసాగింది. మోడీ ప్రభుత్వం వచ్చాక నిల్వలు పెంచింది. దాదాపు 40 రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి. దేశ రక్షణ విషయంలో మోడీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అయినా మోడీ మోహన్ నచ్చలేదు. మన మోహనం గారి పాలన బేష్ అనేవారికి